హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మన గెట్ సెట్ ఫిట్లో యాప్స్ అండ్ లెగ్స్కి రిలేటెడ్గా ఎక్సర్సైజ్ చేసి చూపించబోతున్నాం. సో అవి ఎలా చేయాలో మన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ విష్ణు. హాయ్ అనిల్. హాయ్. సో అభిమానిక, ఈరోజు కూడా పార్ట్నర్ వర్కౌటా లేకపోతే? నో ఇవాళ పార్ట్నర్ వర్కౌట్ కాదు. ఇద్దరు నన్ను ఇలాగే చూస్తున్నారు, అమ్మ మళ్ళీ పార్ట్నర్ అంటదా అన్నట్టు. నో, మనం వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. కానీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఎఫెక్టివ్, చాలా ఇంటెన్స్. అండ్ ఇది ఎవరైనా చేయొచ్చు. ఎవరికైనా నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్లోర్ బేస్డ్ వర్కౌట్స్ ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ ఎవరైనా ఇంజరీస్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా బాడీ మూవ్మెంట్, ఎక్కువ నడవలేక, ఎక్కువసేపు కూర్చోలేక, అలాంటి వాళ్ళకి కొంచెం యాక్టివిటీ ఉండడానికి కూడా దీస్ ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్. ఓకే, బట్ మేక్ ష్యూర్ మీకు వెన్ యూర్ వర్కింగ్, స్పెషలీ ఫ్లోర్ బేస్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యాప్స్ కోసం కోర్ ప్రాపర్గా ఎంగేజ్ చేయాలి. నేను ముందే ఎందుకు చెప్తున్నా అంటే, మనం చేసినప్పుడు మనం క్యారీడ్ ఆఫ్ అయిపోతాము. ఓ రిపిటేషన్స్ ఫినిష్ చేయండి ఫాస్ట్గా చేసినప్పుడు గ్యాప్ క్రియేట్ అవుతుంది బ్యాక్కి ఫ్లోర్కి. సో అది అలా అవ్వకుండా చూసుకోవాలి. అది అయినప్పుడు బ్యాక్ ఇంజూర్ అయిపోతుంది, వెంటనే తెలియదు, కానీ మెల్లిమెల్లిగా మీ పెయిన్, లోవర్ బ్యాక్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాన్స్టెంట్గా కోర్ ఎంగేజ్ చేయండి. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ విత్ ఆర్మ్ సర్కిల్స్ ఫస్ట్. Both the arm circles, 10 reps, clockwise, anti-clockwise 10. Let's go. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other way round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And you can each hands here. Twist and twist. Let's go. 5, 6, 7 and go. 1, 2, elbows up in line with shoulders. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. అక్కడి నుంచి bend to the side అండ్ ఇక్కడి నుంచి పల్సెస్. సో ఇలా చేసినప్పుడు ఈ షోల్డర్ వెనక్కి వెళ్ళకూడదు, బయటికి పుష్ ఇట్ అవుట్ అండ్ పల్స్. సో మీకు ఇంకా డీప్గా బెండ్ అవ్వాలంటే స్లైడ్గా నీ బెండ్ చేయండి. అదర్వైజ్ ట్రై టు కీప్ యువర్ నీ స్ట్రైట్ అండ్ మ్యాక్సిమం బెండ్ అవ్వాలి. ఓకే, అండ్ ఎల్బో బెండ్ కాదు, ఎల్బో స్ట్రైట్ అండ్ పల్స్. 5, 6, 7 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Switch slowly, come up other side and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Come back to the center. ఇప్పుడు ఇక్కడ నుంచి legs అదే వైట్ పొజిషన్ లోనే ఉంచండి. From here bend to the side. So same thing. ఈసారి మనం కిందికి రీచ్ అవుతున్నాం, వర్కింగ్ ఆన్ ది ఆబ్లీక్స్ అండ్ యాబ్స్. అండ్ నీ స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి, బికాస్ వీ కెన్ వర్క్ ఆన్ ద హ్యామ్స్ట్రింగ్ ఆల్సో. ఓకే, అండ్ స్టే సెంటర్డ్, వెయిట్ సెంటర్డ్ ఉండాలి అండ్ రీచ్ టు ద సైడ్. సో ద 2 ways ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, స్పెషలీ బెండ్స్ చేసినప్పుడు. సో మీరు స్ట్రైట్గా నించొని బెండ్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే హిప్ని సైడ్కి పుష్ చేసి బెండ్ అవుతాం. సో ఇప్పుడు మనం అప్పర్ బాడీ మన హిప్ని పుష్ చేయకుండా సెంటర్డే ఉంచేసి జస్ట్ రీచింగ్ డౌన్. ఓకే, లెట్స్ గో. 5, 6, one hand on the hip, other hand down. 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Belly in, suck your belly in, lower abs. Okay, other side. 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikanichi, stay there, leg out and alternate taps. Okay, let's go. 5, 6, hands out. 7 and go down. Let's go. 1, upper body twist chain manchiga. 2 and weight forward. 3, toes వైపు weight shift చేయాలి. 5, 6, 7, 8, 9 and 10. అక్కడి నుంచి
stay down, hands in the center, palms on the floor, complete ga palms on the floor. Meeku knees straight పెట్టడం కష్టంగా అనిపిస్తే knees కూడా కొంచెం slight గా bend, కాకపోతే palms మొత్తం on the floor. Stay there. Belly in, back flat. Chest కిందకి push చేస్తుండండి. 1 2 ఇంకా chest కిందకి towards, not round, push your chest out. Yes, look forward. Nice. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు arms inside, ఇలా లోపలికి. Very, look inside. కొంచెం hands ఇంకా లోపలికి అనిల్, ఇంకా లోపల విష్ణు. Nice. 1 2 3 4, weight forward, shift changing toes. 5 6 7 8 9. First చూపించబోతున్నాను on the floor, lie down. So beginners లేదా someone who cannot, who has back issues, వాళ్ళు ప్లీజ్ ఇలా మీరు చెయ్యి హిప్ కింద పెట్టుకోండి, ఎల్బో బయట వైపుకి కాకుండా కొంచెం బాడీకి క్లోజ్ ఉంచి స్టే దేర్. అండ్ ఇలా పెట్టినప్పుడు షోల్డర్స్ ఇలా లేచే ఛాన్సెస్ ఉంటాయి, షోల్డర్స్ కూడా డౌన్. ఇక్కడ నుంచి వన్ లెగ్ స్ట్రేట్ డౌన్ ముందుకి అండ్ అదర్ లెగ్ అప్. సో ఇలా పెట్టడం మీకు కష్టంగా అనిపిస్తే మీరు కొద్దిగా స్లైడ్గా ఈ నీ బెండ్ చేయొచ్చు, కానీ ట్రై చేయండి ఈ లెగ్ కూడా మ్యాక్సిమం స్ట్రేట్ పెట్టడం. అండ్ టో పాయింటెడ్, ఇక్కడ నుంచి స్లోగా ఫస్ట్ లెగ్ డౌన్ and out, all the way up like a circle, outside నుంచి inside circle. సో మనం లెగ్ కూడా స్ట్రైట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి లెగ్ వర్కౌట్ కూడా అవుతుంది, యాబ్ వర్కౌట్ కూడా అవుతుంది. మనం ఇలా పడుకున్నప్పుడు కంప్లీట్ బ్యాక్ ఫ్లోర్కి టచ్ అవ్వాలి. దీనికి మోడిఫికేషన్ మీరు వన్ నీ బెంట్, వన్ లెగ్ స్ట్రైట్ అండ్ ఫస్ట్ లెగ్ డౌన్ అండ్ ఓపెన్ అవుట్ అండ్ అప్. ఓకే, సో ఇది ఓపెన్ అవుట్ చేసినప్పుడు ఈ అదర్ని ఇలా పక్కన పడిపోకూడదు, ఇలా డ్రాప్ చేయకండి. ప్రెస్ ద ఫుట్ అండ్ స్టే దేర్. ఓకే, ఆల్ ద వే అప్. ఆల్ రైట్, సో ఫస్ట్ రైట్ సైడ్ 10, లెఫ్ట్ సైడ్ 10. లెట్స్ గో. అండ్ 5 6 7, రైట్ లెగ్ అప్, గో. 1, వెరీ నైస్. 2, outside circle. 3 4 5 6, shoulders down. 7 8 9 10. And switch other leg. 5 6 7 and go. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇక్కడ నుంచి హ్యాండ్స్ కంప్లీట్గా లోవర్ బ్యాక్ కింద పెట్టండి ఇద్దరు, అండ్ లెగ్ స్ట్రేట్, టోస్ పాయింటెడ్. ఇప్పుడు మీ అప్పర్ బాడీ పైకి లేపండి కొంచెం, బోత్ ఆఫ్ యూ. నైస్. ఇక్కడ నుంచి బోత్ ద నీస్ ఇన్, ఎల్బోస్ మీద కాదు విష్ణు, ఓన్లీ టిల్ ద షోల్డర్ బ్లేడ్, అంతే, ఓన్లీ కొంచెం పైకి. ఓకే, అంతే, దట్స్ ఇట్. అండ్ నీస్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు టోస్ వైపు చూడండి, నీస్ ఇన్ అండ్ అవుట్ టుగెదర్. ఓకే, లెట్స్ గో. 5 6 7, go. 1, both the knees in and out. 2, out. 3, out. 4, out. Toes pointed. 5, out. 6, out. 7, 8, 9 and 10. And relax, hug your knees. ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్, మన నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇంతకుముందు చేసిన దాంట్లోనే ఒక డిఫరెంట్ వేరియేషన్. సో మళ్ళీ మోడిఫికేషన్, మీరు లెగ్ బెండ్ చేసేసి పెట్టండి. అండ్ ఈసారి యూఆర్ కమింగ్ ఇన్ సైడ్. సో ఇంతకుముందు మీరు లెగ్ డ్రాప్ చేసి ఇక్కడ నుంచి అవుట్ సైడ్ తీసుకొచ్చారు కదా, ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు డూ రివర్స్. సో రివర్స్ and up.
and drop the leg down. Malli outside reverse and up. ఇంతకుముందు మీరు చేసింది outside to inside. ఇప్పుడు down నుంచి up. Okay guys? ఓకే. Ready? So try doing the modification and please force చేసుకోకండి. మీరు హ్యాండ్స్ పక్కన పెట్టి మేము ట్రై చేస్తాము అనేసి ఒకవేళ మీకు మరీ కష్టంగా అనిపిస్తే ప్లీజ్ కీప్ యువర్ హ్యాండ్స్, ఎందుకంటే ఆ ప్రెషర్ మొత్తం లోవర్ బ్యాక్ మీద పడుతుంది. సో మేక్ ష్యూర్ హ్యాండ్స్ కంప్లీట్గా ఇక్కడ అండ్ షోల్డర్స్ ఇలా పైకి లేపకుండా చేయండి. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ రెడీయా గైస్? అండ్ 5, 6, right leg go, 7 and go down to up. 1, down, 2, down, 3, down, 4, 5, 6, 7, 8, 9 and 10. Switch other side. And 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, shoulders down until 8, 9 and 10. Slowga hug your knees. Are you both okay? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్ సింపుల్ గానే ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇద్దరు ప్లేస్ యువర్ హ్యాండ్స్ అండర్ యువర్ హిప్. యా, కొంచెం హిప్ లేపి ప్లేస్ యువర్ హ్యాండ్స్. లెగ్స్ స్ట్రైట్ అప్ 90 degrees. ఓకే, కంప్లీట్గా స్ట్రైట్ లేపండి లెగ్స్. వెరీ నైస్. ఇప్పుడు పాయింట్ ఫ్లెక్స్. ఇక్కడ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, లెగ్ మూవ్మెంట్ ఏముండదు, ఓన్లీ మన ఫీట్ పాయింటెడ్ ఫ్లెక్స్, పాయింట్ ఫ్లెక్స్, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గో. Legs up 90 degrees, abs tight complete ga, shoulders down. Look at your toes and point first, flex, 2, flex, 3, flex, 4, flex, 5, flex, 6, flex, 7, 8, 9 and 10. And relax yourself, knees hug chain. So deentoni you can work quadriceps and hamstrings and definite ga abs. Did you guys feel that? Yes. మాట్లాడలేదు. లోవర్ బెల్లీ, మెయిన్లీ లోవర్ బెల్లీలో వర్కౌట్. ఎస్, మనం ఏదైనా స్పెషలీ కొంచెం హోల్డ్ చేసే పొజిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా లోవర్ బెల్లీ మీద ఉంటుంది. అదే లెగ్ పొజిషన్ యాంగిల్ కొంచెం మారినప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. ఇప్పుడు మీరు 90 degree పొజిషన్లో పెట్టారు కదా, డ్రాపింగ్ డౌన్ కొంచెం టు 60 degrees. సో అక్కడ సేమ్ థింగ్, వర్క్ ఆన్ ది యాబ్స్ అండ్ డెఫినెట్గా యువర్ లెగ్స్. లెట్స్ గో. సో 60 degrees, హ్యాండ్స్ అండర్ ద హిప్ అండ్ మెల్లిగా స్ట్రైటన్ యువర్ లెగ్స్. కొంచెం డౌన్, కొంచెం డౌన్, ఇంక కొంచెం డౌన్, దాట్స్ ఇట్. ఇంకొంచెం డౌన్ విష్ణు. అండ్ ఇక్కడ నుంచి పాయింటింగ్ అండ్ ఫ్లెక్సింగ్. 5, 6, 7 go point and flex. 2, flex. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Slowga hug your knees and relax. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? Next one, Mali, lie down. Oh. Hands under the hip. Mali. Yes. ఇక్కడ నుంచి లెగ్స్ ఇంత ముందు లేపినట్టు 45 degrees angle, 60 degrees. Yes. కొంచెం పైకి raise your legs. కొంచెం down విష్ణు. Yes. నువ్వు కూడా కొంచెం down అనిల్. And lift your upper body. కొంచెం. Yes. ఇక్కడ నుంచి alternate leg raises. Okay? Yeah. Okay, కానీ simultaneousగా ఉండాలి, one after the other కాదు, alternate చేస్తుండాలి. Flutters. Okay? Yeah. Ready? 5, 6, shoulder blades వరకు పైకి రావాలి. And go. Legs up,
go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 and down. Relax, hug your knees. So ఇది కొంచెం మూవ్మెంట్ ఫాస్ట్. మీరు 20 reps చేస్తే కానీ మీకు ఆ ఎఫెక్ట్ తెలియదు. సో ఐ థింక్ ఈ వర్కౌట్స్ ఇంకొక సెట్ చేస్తే ఈజీగా విత్ ఇన్ 2 monthsలో 6-pack వచ్చేస్తుంది కదా. ఓ అంటే 6-pack గురించి అయితే నాకు తెలియదు విష్ణు, ఎందుకంటే 6-pack నీడ్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ డెఫినెట్గా ఫ్లాట్ యాప్స్ మాత్రం వస్తాయి. ఓ ఓకే, ఐ బోత్ రెడీ. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు లెగ్స్ స్ట్రైట్. ఐఎమ్ గోయింగ్ టు షో యూ, జస్ట్ అబ్జర్వ్. లెగ్స్ ఇప్పుడు స్ట్రైట్ 90 degree, ఫీట్ ఫ్లెక్స్ చేసి ఓన్లీ బెండ్, హిట్ మీ బట్, నీస్ ఇన్సైడ్ రాకూడదు, ఇలా వెనక్కి రాకూడదు. ఇక్కడి నుంచి ఒట్టి నీ అవుట్ సైడ్ ఇదే పొజిషన్లో ఉంటుంది. డౌన్ డౌన్ డౌన్, హిట్ బట్ కిక్స్ లాగా నిలబడి బట్ కిక్స్ చేస్తాం కదా, సేమ్ థింగ్ అండ్ సేమ్ టెక్నిక్. రూల్ అప్లైస్, షోల్డర్స్ లేపకుండా డౌన్, షోల్డర్స్ డౌన్, abs tight and there. Okay, let's go. 5, 6, 7, legs up and go. 1, 2, 3, 20 reps. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, knees inside తీసుకురాకండి. 13, 14, 15, 16, 17, 18, 19, 20. And slowly down, hug your knees. So this mainly legs focus చేస్తూ చేస్తున్నాము. And flex చేసినప్పుడు you will work on a different muscle. Point చేసినప్పుడు you will work on a different muscle. So మనం point చేసినప్పుడు నార్మల్గా ఎక్కువగా you will feel it on the front side, right? Quadriceps. So మనం flex చేసినప్పుడు ఇక్కడ కూడా అండ్ హ్యామ్ స్ట్రింగ్స్ కూడా, రిమెంబర్ దట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి లెగ్స్ అప్ 90, మళ్ళీ హ్యాండ్స్ అండర్ ద హిప్. ఎస్, ఇప్పుడు టోస్ ఫ్లెక్స్డ్, కంప్లీట్గా ఫీట్ ఫ్లెక్స్డ్. యా, అండ్ డ్రాప్ 1 leg డౌన్, ఫ్లెక్స్ చేస్తూ హోల్డ్ 1. యా, కంప్లీట్ ఫ్లోర్కి టచ్ కాకూడదు. హోల్డ్ దేర్. 1, 2, 3, 4 and up 90 degrees. Well, other leg. Okay, so alternate చేస్తున్నాము, ఫ్లెక్స్ చేసి ఉంచుతున్నాం కంప్లీట్ గా. ఆల్ రైట్, రెడీ గైస్? ఫస్ట్ ఓన్లీ ద రైట్ లెగ్ చేద్దాం, ఆ తర్వాత లెఫ్ట్. 10 reps. 5, 6, 7, లెగ్ రేస్. ఫస్ట్ 90, ఫ్లెక్స్ చేయండి ఫీట్ అండ్ స్లోగా రైట్ లెగ్ డౌన్. 1, 2, 3, 4, అప్ 2, 3, 4, down 2, 3, 4, up 2, 3, 4, down 2, 3, 4, up 2, 3, 4, 5, 2, 3, 4, up 2, 3, 4, 6, 2, 3, 4, up 2, 3, 4, 7, 2, 3, 4, up 2, 3, 4, 8, 2, 3, 4, up 2, 3, 9, 2, 3, 4, up 2, 3, 4, 10, 2, 3, 4, up 2, 3, 4. I'll give you 10 seconds. Hug your knees. Malli will repeat on the other side. Okay? 1, 2, 3. Are you both okay? నో, నాట్ ఓకే. సో యాక్చువల్ మీరు నాట్ ఓకే అన్నా కూడా కంటిన్యూ చేపిస్తారు. అంటే చేయాలి కదా, ఒక్క సైడ్ చేసి ఇంకో సైడ్ మనం వదలలేం కదా. సో వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అది కూడా చేస్తారు, అమ్మ నాకు ఇటు సైడ్ కష్టంగా అయిపోయింది, ఐ లీవ్ ఇట్. సో ఇమాజిన్ మీరు ఓన్లీ రైట్ సైడ్ ఒకవేళ మీరు చేస్తే రైట్ స్ట్రాంగ్ ఉంది, లెఫ్ట్ వీక్ ఉంది కదా, అబ్బా నేను చేయలేను అని తక్కువ రెపిటేషన్స్ అలా చేయకూడదు. రైట్ సైడ్ మీరు ఒకవేళ అందరికీ ఒక సైడ్ స్ట్రాంగర్ ఉంటుంది, అండ్ ఒకవేళ మీరు ఈ చేతితోని 10 kgs ఎత్తగలిగితే ఈ చేతిని కూడా 10 kgs ఎత్తాలి. ఎత్తలేకపోతారేమో, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్. మీకు అవ్వట్లేదు అన్నప్పుడు స్టార్ట్ విత్ లోవర్ వెయిట్స్ ఆర్ ఏదైనా ఎక్సర్సైజ్, స్టార్ట్ స్లో, కానీ బోత్ ద సైడ్స్ మాత్రం సేమ్ ఉండాలి. ఓకే, రెడీ గైస్? యా. లాస్ట్ వన్. లెట్స్ గో. లెగ్స్ అప్.
Flex చేయండి feet. 1, 2, 3, 4. Down, 2, 3, 4. 2, 2, 3, 4. Down, 2, 3, 4. 3, 2, 3, 4. Down, 2, 3, 4. 4. Down. 5. Down. 6. Down. 7. Down. 8. 9. 10. And hug your knees. Completely pull your knees to your chest. Hold there. Stay there akkada. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And that's it for today. సో వ్యూయర్స్ చూశారు కదా, ఈరోజు వర్కౌట్స్ కొంత హై ఇంటెన్సిటీతో చేసాం. సో మీరు చేయలేకపోతే ఆల్టర్నేట్ వేరియేషన్స్ చేస్తూ ఉండండి. స్లోగా స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. ఇది ఇవాల్టి గెట్ సెట్ ఫిట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.